Then Jesus came with them to a place called Gethsemane అంతట యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి and said to his disciples, "Sit here while I go over there and pray." నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పెను. And he took with him Peter, James and John and the two sons of Zebedee and began to be grieved and distressed. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపట్టుకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. He was human, and it is human to be grieved and distressed. ఆయన కూడా ఒక మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఇలా దుఃఖపడటం చింతాక్రాంతుడవటం అది మానవ నైజం. And he said to these three, అప్పుడు ఈ ముగ్గురితో ఆయన ఏం చెప్పారంటే, "My soul is deeply grieved to the point of death. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. Remain here and keep watch with me." మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పాను. This is an amazing example not only of his humanity but of his humility. యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వం గురించి మాత్రమే కాదు, తన యొక్క దీనత్వం గురించి కూడా ఇది ఎంతో గొప్ప మాదిరిగా మనకుంది. His humanity in the sense that he was deeply grieved. ఒక మానవుడిగా ఆయన బహు దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడు It's possible for a godly man to be deeply grieved and not to sin. He never sinned. కాబట్టి ఒక దైవజనుడు కూడా బహు దుఃఖంలో మునిగిపోవచ్చు, అదేం పాపం కాదు, ఆయన ఏం పాపం చేయలేదు. అక్కడ To have deep grief, to be distressed is not sin. బహు దుఃఖంలో మునిగి ఉండటం, చింతాక్రాంతుడై ఉండటం అక్కడ పాపమేం కాదు. అది He was preparing to bear the sins of the world. ఈ లోక పాపములన్నింటినీ మోయటానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. He was bearing the burdens of others. ఇతరుల యొక్క భారములను ఆయన భరించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. And anyone who selflessly seeks to serve others will at times go through grief and distress. ఎవరైతే నిస్వార్థంగా ఇతరుల యొక్క భారాలని భరిస్తూ ఉంటారో కొన్నిసార్లు వాళ్ళు కూడా ఎంతో దుఃఖంలో మునిగిపోతూ ఉంటారు, చింతాక్రాంతులై ఉంటారు, Like Jesus did. యేసుక్రీస్తు ప్రభువారికి అయినట్లుగా. It's only a person without feeling who will remain without grief and distress. ఎటువంటి భావాలు లేని వ్యక్తులే ఇలా దుఃఖంలో మునగకుండా చింతాక్రాంతులు అవ్వకుండా ఉంటారు. God has created us with feeling. దేవుడు మనల్ని భావోద్వేగాలతో సృష్టించాడు. And especially if we love others deeply like God loves us, దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనం ఇతరుల్ని ఎంతో లోతుగా ప్రేమించినట్లయితే we will go through times of grief and distress. మనం కూడా కొన్నిసార్లు బహు దుఃఖంలో మునిగిపోతూ ఉంటాం, చింతాక్రాంతులం అవుతూ ఉంటాం. But the humility of Christ is seen here in that he was willing to ask such junior people. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క దీనత్వాన్ని మనం చూసినట్లయితే తనకంటే ఎంతో జూనియర్స్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి Like Peter, James and John to pray with him. ప్రార్థన చేయమని అడుగుతున్నాడు పేతురు, యాకోబు, యోహానులను. I mean, why in the world would he want these immature ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు? వీళ్ళు పరిపక్వత లేని వాళ్ళు, people who are unbroken? వాళ్ళు విరగొట్టబడలేదు. Peter just manifested how confident he was in himself. అప్పుడే మనం చూసాము పేతురు తన యొక్క స్వీయ నమ్మకాన్ని ఎంత బహిర్గతం చేశాడు. Totally unbroken. పేతురు కూడా ఇక్కడ విరగొట్టబడలేదు. But yet Jesus selected these weak, stumbling disciples for some spiritual fellowship. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో బలహీనులైన అభ్యంతరపడుతూ ఉండే ఈ శిష్యుల్ని సహవాసం కోసం పిలిచాడు. See, that really teaches us that we must value the weaker members of the body of Christ. దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే క్రీస్తు యొక్క శరీరంలో ఉన్న బలహీనులైన అవయవాలను కూడా మనం విలువివ్వాలి. I mean, think of the difference between Jesus and Peter, James and John. It's such a huge difference spiritually. మనం చూసినట్లయితే ఆత్మ సంబంధంగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుకి పేతురు, యాకోబు, యోహానులకి ఎంతో ఎంతో వ్యత్యాసం ఉంది. And the difference between you, my brother or sister, and someone else in your fellowship who you look down on is much smaller than that. There is a difference. Maybe you're better. Maybe you're more spiritual. ఓ సహోదరుడా, సహోదరి, నీకు మరియు నీ సహవాసంలో ఎవరినైతే నువ్వు తక్కువగా చూస్తూ ఉంటావో వాళ్ళకి ఉన్న వ్యత్యాసము చాలా తక్కువ. వాళ్ళతో పోలిస్తే నువ్వు ఆత్మీయంగా ఉండుండొచ్చు. But the difference is so tiny compared to the difference between Jesus and Peter, James and John. యేసుక్రీస్తు ప్రభువుకి పేతురు, యాకోబు, యోహానులకి మధ్య ఉన్న వ్యత్యాసంతో పోల్చినట్లయితే నీకు ఆ వ్యక్తికి ఉన్న వ్యత్యాసం చాలా చాలా తక్కువ. And yet Jesus was willing to seek fellowship with Peter, James and John and even ask them to stand with him while he was praying. యేసుక్రీస్తు ప్రభువారు అయినా కానీ పేతురు, యాకోబు, యోహానుల యొక్క సహవాసాన్ని కోరుకున్నాడు.
ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళని అక్కడే నిలబడమని కూడా అడిగాడు. That teaches us his humility. అది యేసు ప్రభు యొక్క దీనత్వాన్ని తెలియజేస్తుంది. And there we see our own pride, where we think that we're so spiritual that we can't pray with some of these other people. మనం ఎంతో గర్విష్ఠులంగా ఉంటాం, మనం ఎంతో ఆత్మీయులము, వేరే వాళ్ళతో కలిసి మనం ప్రార్థన చేయటం అని మనం అనుకుంటాం. I find some believers like that, కొంతమంది విశ్వాసులు అలా ఉన్నట్లుగా నేను చూశాను. who think no end of themselves, that there are only certain elite upper class believers who can pray with them. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను అందరితో కాదు, ఆత్మీయంగా ఎవరైతే ఉన్నతంగా గొప్పగా ఉంటారో వాళ్ళతోనే నేను ప్రార్థన చేస్తాను అనుకుంటాను. They haven't understood what Jesus did in Gethsemane. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారో వీళ్ళకి అర్థం అవ్వలేదు. Then he went a little beyond with them. You know, what he told them was, keep watch with me. నాతో కూడా మెలకువగా ఉండమని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళాడు ప్రభు. That means let's wait on God and be alert. Keeping watch is an expression for being alert. దీని అర్థం ఏంటంటే, దేవుని దగ్గర వేచి ఉండండి, మెలకువగా ఉండండి అని ప్రభు చెప్తున్నారు. Help me to be alert. You know, it's always easier to be alert in prayer when you're with others than alone. నేను మెలకువగా ఉండటానికి సహాయం చేయండి. మనము ఒక్కరిగా ప్రార్థన చేసేదానికంటే ఇతరులతో ఉన్నప్పుడు మనం మెలకువగా ఉంటాం. When we're alone, we tend to go off to sleep easily. మనం ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు సులభంగా నిద్రపోతూ ఉంటాం. But when we are with others, it's easier to be alert in prayer. కానీ మనం వేరే వాళ్ళతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో మెలకువగా ఉండటం సులభం. And he went a little beyond them and fell on his face and prayed, saying, My Father, if it is possible, let this cup pass from me. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. Yet not as I will, but as thou wilt. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. You know, he repeated that prayer more than once. Again, it says in verse 44, a third time, saying the same thing. ఇక్కడ 44వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అదే 3 సార్లు చెప్పారు ప్రభు. So this is obviously some big struggle that was going on. If it is possible, let this cup pass from me. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ప్రయాసగుండా వెళ్తున్నారు. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. Yet not as I will, but thou wilt. ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక, నా చిత్తము కాదు అని ప్రభు చెప్తున్నారు. And he came to the disciples and found them sleeping, and ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి said to Peter, So you men could not keep watch with me for 1 hour? పేతురుతో ఈ విధంగా చెప్తున్నాడు, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? See, this prayer that was going on, that's mentioned in verse 39, was not just one sentence that finished off in half a minute. ఇక్కడ 39వ వచనంలో మనం చూసినట్లయితే ఆ ప్రార్థన ఏదో ఒక వాక్యం చెప్పి అర్ధ నిమిషంలో అయిపోయిన ప్రార్థన కాదు. It was for 1 hour ఒక గంట సేపు జరిగిన ప్రార్థన అది. that he had been praying. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. And the substance of his prayer was, Oh, please take this cup away from me. దాని సారాంశం ఏంటంటే, ఆ ప్రార్థనలో సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి. Take it away. I don't want to drink it. But if it's your will, I will drink it. ఈ గిన్నెలోనేది నాకు త్రాగాలని లేదు, కానీ మీ చిత్తం అయితే నేను తాగుతాను. And he told his disciples, Keep watching and praying, that you may not enter into temptation. The spirit is willing, but the flesh is weak. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. Keep being alert in prayer. Don't doze off to sleep. Be alert spiritually. ప్రార్థనలో మెలకువగా ఉండండి, ప్రార్థనలో నిద్రించవద్దు, ఆత్మీయంగా మెలకువగా ఉండండి. And pray. Pray means ask God for help. ప్రార్థించండి అంటే సహాయం కోసం దేవుడిని అడగండి. Recognize your need for God's help. దేవుడు సహాయం చేయటానికి మీ అవసరాన్ని గుర్తించండి. Because however willing your spirit may be to live for God and to be useful to God, దేవుని కోసం జీవించడానికి, దేవుని కోసం ఉపయోగపడటానికి మీ ఆత్మ ఎంత సిద్ధమైనా సరే, and to be pure and to overcome temptation, పవిత్రంగా ఉండటానికి, పాపాన్ని జయించటానికి, శోధన జయించటానికి, however willing your spirit may be, ఆత్మ ఎంత సిద్ధంగా ఉన్నా సరే, recognize that your flesh is weak. మీ శరీరం బలహీనమని గుర్తించండి. The flesh is weak. శరీరం బలహీనమైంది. And that's why we lose our temper so easily. అందుకే మనం ఎంతో సులభంగా కోపపడుతుంటాం. And that's why we don't trust in God. The flesh is weak. శరీరం బలహీనమైంది కాబట్టి మనం దేవుణ్ణి కూడా నమ్మం. We're so self-confident. It's a mark of the weakness of the flesh. మన మీద మనం ఎంతో నమ్మకం ఉంచుకుంటాం. అదే బలహీనమైన శరీరానికి గుర్తు. But they didn't
believe that. అయినా కానీ వాళ్ళు నమ్మలేదు దాన్ని. They say, oh, we're okay. They went off to sleep again. మేము బాగానే ఉన్నాం అని వాళ్ళు అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళా నిద్రించారు. He found them, verse 43, sleeping again. He went and prayed a second time ఇక్కడ మరలా ప్రభు ప్రార్థన చేసి రెండవ మారు and said, Father, if it cannot pass away unless I drink it, then thy will be done. నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవడం సాధ్యం కాని ఎడ్లా నీ చిత్తమే సిద్ధించుగా అని ప్రార్థించి, And he came and found them sleeping, for their eyes were heavy. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. And he left them again and went away and prayed a third time, saying the same thing once more. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. There are a number of things we can learn here. One, of course, ఇక్కడ అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే that there's nothing wrong in praying for the same thing again and again and again for 1 hour. ఒకే దానికోసం మరలా 1 గంట సేపు ప్రార్థించడం తప్పేమి కాదు. And going back and praying again. And going back and praying again. మరలా వెళ్ళి ప్రార్థన చేయటం. Jesus taught us the necessity of persistence in prayer. ప్రార్థనలో పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలనే విషయాన్ని ప్రభువు నేర్పించారు. 2 instances of that. One is in the story of the widow in Luke chapter 18. రెండు సందర్భాల్లో ప్రభు దీన్ని బోధించారు. ఒకటి ఏంటంటే లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు గురించి ప్రభు చెప్పారు. Who wanted justice. An enemy had probably encroached into her property, knowing she was a helpless widow. ఆమె నిస్సహాయురాలైన విధవరాలని తెలుసుకొని తన శత్రువు తన స్థలంలోకి వచ్చి ఉంటాడు, న్యాయం తీర్చమని ఆమె న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంది. With no man in the house, no husband, no son. తన ఇంట్లో ఏ పురుషుడు లేడు, తన భర్త లేడు, తన కుమారుడు లేడు. If she had a son, her son would be the one in the parable going to the judge. She has to go herself. ఒకవేళ తన కుమారుడు ఉంటే ఆ ఉపమానంలో ఆ కుమారుడు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళేవాడు, కానీ కుమారుడు కూడా ఆమెకు లేడు కాబట్టి ఆమె వెళ్తుంది. Because she has no male member in the house. ఎందుకంటే తన ఇంట్లో ఏ పురుషుడు లేడు. And an enemy took advantage of that and probably encroached upon her property. బహుశా శత్రువు దాన్ని అలసుగా తీసుకొని తన ఆస్తిని ఆక్రమించాడేమో. And she goes to the judge and says, please give me legal protection against my opponent. ఆమె న్యాయాధిపతి దగ్గరికి వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుతుంది. And she persists and persists and persists and wears out the judge by going to his house at all types odd hours of the night in the morning. ఆమె మాటిమాటికి వచ్చి ఏ సమయంలో పడితే ఆ సమయంలో, రాత్రి ఉదయం ఏ సమయంలో అయినా సరే న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ వచ్చింది. Till he gets fed up and says, okay, though I don't fear God or respect men, Luke 18:4. లూకా 18:4లో మనం చూసినట్లయితే, నేను దేవునికి భయపడకి మనుషులు లక్ష్య పెట్టుకు ఉండెనను. Because this widow continues to bother me, I'll give her legal protection. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. So that was a parable on prayer where Jesus was trying to teach them men ought always to pray and never to give up or lose heart. Luke 18:1. లూకా 18:1లో మనుషులు విసుకక నిత్యం ప్రార్థన చేయుచుండవలనని ఈ ఉపమానాన్ని ప్రభు చెప్పారు. లూకా 18:1లో. The other parable on prayer, Jesus only spoke 2 parables on prayer. ఇంకొక ఉపమానం ఏంటంటే ప్రార్థన గురించి 2 ఉపమానాలు ప్రభు చెప్పారు. And the other parable on prayer is in Luke chapter 11, verses 5 to 8. ఇంకొక ఉపమానం ఏంటంటే లూకాసు వార్త 11వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. And there again the message is the same. Here's a man who's going to his neighbor's house to get some bread for a visitor who has come at midnight. తన ఇంటికి అర్ధరాత్రి వచ్చిన ఒక అతిథి గురించి, తన స్నేహితుడి ఇంటికి రొట్టె కోసం వెళ్తున్న ఒక స్నేహితుని గురించి చెప్పబడింది ఇది. And he keeps on knocking till the man opens the door. He knocks unashamedly. ఆ వ్యక్తి తలుపు తడుతూ ఉన్నాడు, తలుపు తీసే వరకు సిగ్గుమాలి తలుపు తడుతూ ఉన్నాడు. Till the man opens the door and gives him the bread. ఆ వ్యక్తి తలుపు తెరచి రొట్టెలు ఇచ్చేదాకా. So in both those places, the only 2 parables Jesus spoke on prayer, the emphasis is persistence. ఈ 2 ఉపమానాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన గురించి చెప్పినప్పుడు పట్టుదలతో విసుగక ప్రార్థించాలి అని చెప్పారు. You pray for the same thing again and again and again and again. దాని గురించి మాటిమాటికి అడగాలి అని ప్రభు చెప్పారు. And you find here Jesus doing exactly the same thing for, we don't know, maybe a couple of hours or. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ అదే విధంగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంతసేపు అనేది మనకు తెలియదు, బహుశా కొన్ని గంటలు ఆయన ఆ విధంగా చేస్తూ ఉన్నారు.